64th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్? బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. అంటే అతి చిన్న ప్రమాణం, అతి చిన్న కణము ఏంటిది అని అంటున్నాడు. అతి చిన్నది ఏంటిది? ద సెల్. ద సెల్. ఎగ్జాంపుల్ చూడండి, ఇటుకలతోటి మనం ఇల్లు కడతాం కదా. ఇటుకలతోటి ఇల్లు కట్టినప్పుడు ఇల్లంతా తయారైన తర్వాత బేసిక్ యూనిట్ అంటే ఏంటిది? ఒక ఇటుక. బేసిక్ యూనిట్ అంటే ఏంటిది? ఇటుక. ఇట్లా కణాలలోని జీవుల శరీరం కూడా అంటే జీవుల యొక్క శరీరం కూడా చిన్న చిన్న కణాలతోటి తయారవుతుంది. ఆ చిన్న కణమే బేసిక్ యూనిట్ అంటారు. ఏమంటారు? బేసిక్ యూనిట్. నెక్స్ట్ కమ్ టు 65 క్వశ్చన్. హూ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ రాబర్ట్ హుక్ యూజింగ్ కార్క్? సో రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ హుక్తో ఈ యొక్క కార్క్ని చూసి ప్రయోగం చేసినారు కదా, అతనితో కలిసి ఎవరు చేసిర్రు అంటున్నారు. ఎవరు చేయలేదు, అతనే చేసిండు. రాబర్ట్ హుక్ హిమ్సెల్ఫ్. రాబర్ట్ హుక్ స్వయంగా ప్రయోగాన్ని ఒంటరిగా చేయడం జరిగింది, ఒంటరిగా అబ్జర్వ్ చేయడము జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 66 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది 60 క్వశ్చన్స్? వాట్ ఆర్ ఆర్గానెల్స్? ఆర్గానెల్స్ అంటే ఏంటివి? కణ అంగాలు. ఆర్గానెల్స్ అంటే ఏంటివి? కణ అంగాలు. స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ఏ సెల్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. కణం లోపల ఉండి ప్రత్యేకమైన పనులను చేసే చిన్న చిన్న నిర్మాణాలను ఏమంటారు? ఆర్గానెల్స్ అంటారు. చిన్న చిన్న నిర్మాణాలను ఏమంటారు? ఆర్గానెల్స్. ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, రైబోజోమ్స్. మైటోకాండ్రియాలు, రైబోజోమ్ల వంటివి ఏమంటారు? ఆర్గానెల్స్ అంటారు. ఏమంటారు? ఆర్గానెల్స్ అని అనడము జరుగుతుంది.